ఈ వైట్ శనగలు చోలే అంటాం కదా నార్మల్గా. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత కొంచెం మ్యాష్ చేసుకోవాలి. మరి అట్లనే వేసుకోవచ్చు, కాకపోతే మరీగా తినడానికి ఈజీ ఉండదని నేను కొంచెం పేస్ట్ చేస్తాను. ఇక మా బాబుకి ఆకలి అవుతుందంటే ఆగడు కాబట్టి పాలు అండ్ టోస్ట్ తినిపించేసి కర్రీ స్టార్ట్ చేసేసిన. చాలా ఈజీ కర్రీ చేయడము. కొంచెం కడాయి పెట్టుకొని, కొంచెం కాదు మంచి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కావాల్సిన బిర్యానీ దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనకి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆప్షనల్ అనుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా అది మగ్గినాక మళ్ళీ టమాటాలు, మళ్ళీ ఒక సాల్ట్, అది క్లిప్ మిస్ అయింది. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గిన తర్వాత కొంచెం దగ్గరకు రావాలి. వచ్చిన తర్వాత అదే దాంట్లో ఇది ఏదైతే ఉడకబెట్టినామో ఆ శనగలు మొత్తం వేసేసుకోవాలి. ఫస్టే వాటర్ వేస్తారు చాలామంది, అట్లా వేసుకోవద్దు. ఇట్లా మంచిగా మనము వాటర్ అంతా పొయ్యే వరకు, అది దగ్గరికి అయ్యే వరకు ఉంచాలన్నమాట. వేసిన తర్వాత ఇట్లా కారము, గరం మసాలా, ఉప్పు అన్నీ మనకి ఏం కావాలో ఆ మసాలాలన్నీ వేసుకోవాలా. తర్వాత కొన్ని వాటర్ వేసి దగ్గరికి అన్న తర్వాత అది కొంచెం ఉడుకుతుంది కదా, మళ్ళీ అప్పుడు కొంచెం కొత్తిమీర, మంచి ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని దాన్ని కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ లోపు అది ఉడికే లోపు నేను పూరి పిండి తడుపుకుంటున్నా. పూరి పిండి అని బయట సపరేట్ దొరుకుతుంది, కాకపోతే నాకు అది అస్సలు నచ్చదు. ఇక నార్మల్ మనం చపాతి పిండి ఏదైతే వాడతామో అదే నేను పూరి పిండిలాగా తడిపేసుకుంటా. నేను నార్మల్గా ఈ జొన్నలు, గోధుమలు అన్నీ తీసుకొచ్చి గిర్నీ చేపిస్తాను అనమాట. అప్పుడప్పుడు ఇక లేకపోతే ఏ ప్యాకెట్ దొరికితే ఆ ప్యాకెట్. ఇది కొంచెం గట్టిగా తడవాలా పూరి పిండి, మెత్తగా తడవద్దు. ఈ లోపు మన కూర ఉడికిపోయింది. ఉడికిన తర్వాత లాస్ట్కి బంద్ చేస్తాం కదా, ఆ బంద్ చేసే ముందు కొంచెం బటర్ వేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇక తర్వాత పక్కన ఇంకో కడాయి పెట్టుకొని పూరీలన్నీ రౌండ్ రౌండ్ పూరీలు చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. హెల్దీ కాదు అని ఏమి ఉండదు. ఇక వారంకి ఒకసారి ఇంట్లో పూరీలు చేసుకోవచ్చు. బయట మనం అడవైన గడ్డి తినే బదులు ఇంట్లో ఆయిల్ ఫుడ్ తింటే ఏం కాదనిపిస్తుంది నాకైతే. ఇక వెయిట్ పెరుగుతాం, కాకపోతే ఇక తప్పదు. అప్పుడప్పుడు ఇంకా చాయ్ పెట్టుకున్నాను నేనైతే పక్కకు, అది చాయ్. ఇక కొంచెం హోల్స్ ఉన్న జబ్బలు వేసుకుంటే ఏంటంటే ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, జర బెటర్. మరీ ఆయిల్ ఆయిల్ ఉండదు కాబట్టి ఇంక అట్లా చేస్తాను నేను. అంతే, సింపుల్ పూరి అండ్ కూర. ఎమ్మి ఎమ్మి, సూపర్ ఎమ్మి వచ్చింది అసలు. చూడ్డానికి కలర్ లేదు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక మా బాబు ఆగుతాడా, మమ్మీ నాకు నాకు అంటే ఫస్ట్గా మా బాబుకి పెట్టేసిన నేను. తర్వాత ఇక అందరం తలా 5 పూరీలు తిన్నాము, ఫుల్ హ్యాపీ. ఇంకా అంతే. తర్వాత ఒక బ్లాక్ కాఫీ వేసుకుని అంతే, కథం. ఈ వ్లాగ్ ఎండ్.